సమయం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి దేవుని మాటలు ఏంటంటే, సంఘములో జనులు అనగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. ఎలా ఉండాలంటే, క్రమశిక్షణ కలిగి మనము సంఘములో మనం నడుచుకోవాలని దేవుని వాక్యం అయితే తెలియచేస్తూ ఉంది. ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి క్రమశిక్షణ కలిగి మనం ఉండాలి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని బిడ్డలు ఉండవలసినటువంటి కొన్ని క్రమాలు, అనుసరించవలసినటువంటి కొన్ని క్రమాల గురించి దేవుని వాక్యము ఇలాగున తెలియచేస్తూ ఉంది. ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు. ప్రియులారా, ఈరోజు మనం మరి ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ శ్రేష్టమైన ఈ మాటలు చాలా మంచి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. చాలా ఆత్మీయ సంగతులు ఈరోజు మనం వింటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉండవలసినటువంటి క్రమశిక్షణ ఏంటంటే, ఆ క్రమశిక్షణ, ఇదిగో ప్రభు రాబోతున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డగా ఈ లోకంలో నేను జీవించవలసినటువంటి విధానం, నా బ్రతుకులో, నా జీవితంలో నేనెప్పుడూ జ్ఞాపకము ఉంచుకోవలసినటువంటి విధానం ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను తప్పకుండా ఆయన యొద్దకు నేను చేర్చబడాలి, ఆయన రాజ్యంలోనికి నేను వెళ్ళాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఆశ కలిగి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. ప్రభు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని బట్టి మనము మారు మనసులోనికి వచ్చాం, రక్షణ అనుభవంలోనికి వచ్చాం, బాప్తిస్మా అనుభవంలోనికి వచ్చాం, ప్రభు పాత్ర పొందుకునే అనుభవంలోనికి వచ్చాం. మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటంటే, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా నేను ఆయన రాజ్యంలోనికి వెళ్తాను అనేటువంటి ఒక నిరీక్షణ కలిగిన వారమై మనం ఉన్నాము కనుక, మన క్రమాన్ని మనం ఎప్పుడు గురి కలిగి అడుగులు ముందుకు వేసే విధంగా ఉండాలి. గురి కలిగి ఉండాలి మన క్రమం ఎప్పుడు తొందరపాటు నిర్ణయాలకు, మన క్రమం ఎప్పుడు ఇష్టానుసారమైన నిర్ణయాలకు మన క్రమము అలవాటు పడకూడదు. దేవుని క్రమానికి అలవాటు పడి మనము జాగ్రత్తగా అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలి. దేవుని వాక్యం అయితే తెలియజేస్తాము. అలాగే ప్రియులారా, 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము 21వ వచన భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యం ఎలాగో తెలియజేస్తూ ఉంది. అమ్మా, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని
అందరి ఎదుట గద్దింపము. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే సంఘము అంటే ఒక కుటుంబం. సంఘము అంటే అందరూ కలిసి చక్కగా మంచి మనసుతో ఏకీభవిస్తూ దేవుని ఆరాధించటానికి ఇష్టపడిన వారు సంఘం అంటే. ఇలాంటి ఒక మంచి దేవుని సహవాసమును, ఒక సంఘాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఆ సంఘములో ఉన్నవారంతా కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎవరైనా ఒకరు తొందరపాటుగా, అల్లరిగా, తొందరపాటుగా ఉన్నప్పుడు పెద్దవారైన వారు ఏం చేయాలంటే వారిని గద్దించాలి. వారిని గద్దించినప్పుడు ఆ గద్దింపు నా మేలు కొరకే అని భావించాలి. ఓకేనా? అలా చిన్న బిడ్డలైనా కొందరికి జ్ఞానం ఉంటుంది. పెద్దవారిని అంటారు, మనం దేవుని సన్నిధికి వచ్చాం కదా, ఎందుకు అటు ఇటు తిరుగుతారు? మనం దేవుని సన్నిధికి వచ్చాం కదా, ఎందుకు అలా మాట్లాడతారు? మనం దేవుని సన్నిధికి వచ్చాం కదా, ఎందుకు మీరు ప్రార్థన చేయరని కొన్ని సందర్భాలలో చిన్నవారే పెద్దవారిని ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు పెద్దవారు, నీ వయసు అంతా, నా వయసు అంతా, నన్ను గద్దించే అంతటోడివే అనకూడదు. అయ్యో చిన్నపిల్లోడైనా జ్ఞానంతో మాట్లాడాడే, ఇక నుంచైనా నేను చక్కగా క్రమంగా ఉండాలనే ఆలోచన ఎవరు కలిగి ఉండాలి? వింటున్నారా నేను చెప్పే మాటలు? ఎవరు కలిగి ఉండాలి? పెద్దవారు కలిగి ఉండాలి. అలాగే మరి చిన్న బిడ్డలు చిన్న మనస్తత్వం కలిగిన వారై ఉంటారు కొన్ని సందర్భాల్లో. మీరు అలా ఉండకూడదు, క్రమంగా ఉండాలని పెద్దవారు గద్దించినప్పుడు చిన్న బిడ్డలు కూడా అర్థం చేసుకొని అయ్యో నేను జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచనలోనికి రావాలి. అలా ఉండాలి. ఇలాంటి మనసు అర్థం చేసుకునే అనుభవాలు ఎవరిలో ఉంటాయంట? కేవలం దేవుని బిడ్డల్లోనే ఉంటాయి, అందరిలో ఉండవండి. ఏంట్రా క్రమం, జాగ్రత్తగా నడుచుకుంటే నీది నువ్వు చూసుకోపో అంటుంది ఈరోజు లోకం. లోకంలో ఉన్నవారు చాలా భయంకరంగా ఉన్నారండి. దేవుని బిడ్డలు అర్థం చేసుకుంటారు. ఈ మాట నాకు చెప్పాడు అంటే ఇందులో అర్థం ఉంది కాబట్టి నాకు చెప్పారు. ఈ మాట నాకు చెప్పారు అంటే ఈ మాట నాకు ఎంతో ప్రయోజనకరము కనుకనే నాకు చెప్పారు. లేదు, నన్ను గద్దించారు అంటే ఆ గద్దింపు వెనుక నాకు క్షేమం ఉంది, నా క్షేమాన్ని కోరి నన్ను గద్దించారు, నా క్షేమాన్ని కోరి నాకు ఈ విషయాలన్నీ తెలియజేయటం జరిగిందనే అనుభవాలలోనికి మనం వెంటనే ప్రవేశించాలి. అంతేగాని ఇష్టానుసారమైన నిర్ణయాలతో ఆలోచించటం, ఏవేవో తలంచుకోవటం, అలా ఎప్పుడు మనము ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడు ఉండకూడదు. అది నీకు మేలుకరంగా భావించాలి. అది నీకు మేలుకరంగా భావించాలి. ఏంటది? గద్దింపు అని చెప్పండి. ఏంటది? గద్దింపు. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడ చదివాం? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించవలెను. పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించవలెను. పాపం అంటే ఏంటో చెప్పండి. పాపం అంటే ఏంటి? ఏదేదో చేస్తేనే పాపం కాదండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఇందాక పిల్లలు ఏదో వాళ్ళ మనస్తత్వాలు, చిన్న మనస్తత్వాలతో ఉన్నారు. మీరు అలా ఉండకూడదు అని ఎవరు గద్దించారు? దైవ సేవకురాలు గద్దించింది. అది మీకు ఆశీర్వాదం. స్కూల్లో మీ పిల్లలు మీరు కలిసి ఏదైనా ఆట ఆడుకుంటాం లేకపోతే మాట్లాడుకోవటం చేస్తున్నారనుకోండి, స్కూల్లో మీ టీచర్స్ గద్దించారనుకోండి, అప్పుడు భయపడతారా? ఏంది ఏమా నన్ను గద్దిస్తుందా అంటారా? భయపడతారా? వాళ్ళ మీద రివర్స్ అవుతారా? వాళ్ళ మీద రివర్స్ అయితే మీకే నష్టం, వాళ్ళకేమైంది? శుభ్రంగా మనసులో ఏదో పెట్టుకుంటారు, పాఠాలు చెప్తా ఉంటారు, కానీ ఏది కొంచెం మిస్టేక్ జరిగినా నీ కోసం కాసుకొని ఉంటారు. అందు నిమిత్తం ఆ రిస్క్ అంతా ఎందుకు? మా టీచర్ గద్దించిందంటే అది నా మేలు కొరకే, దైవ సేవకురాలు గద్దించిందంటే నా మేలు కొరకే,
నా తల్లిదండ్రులు నన్ను గద్దించారంటే నా మేలు కొరకే, మా అన్నదమ్ములు నన్ను గద్దించారంటే నా మేలు కొరకే, నా ఆప్తులైన నా కుటుంబ సభ్యులు నన్ను గద్దించారంటే నా మేలు కొరకే, మంచి మాటలు తెలియజేస్తున్నారంటే నా మేలు కొరకే. ఈ విధంగా మనం గద్దింపును ఎలా మనం భావించాలంటే మన మేలు కొరకు అని భావించకపోతే నష్టపోయేది ఎవరండి? నష్టపోయేది ఎవరు? కాబట్టి ప్రియులారా, దేవుని మాటకు లోబడాలి. నువ్వెంత జ్ఞానవంతురాలువైనా, ఎంత జ్ఞానవంతుడివైనా దేవుని మాటకు లోబడితే చాలా గొప్ప మేలులు ఉంటాయి, చాలా గొప్ప దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదములు ఉంటాయని కూడా ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. గద్దింపు మనము ఆత్మీయ క్రమశిక్షణలో ముందుకు కొనసాగటానికి ఒక గొప్ప విలువైనటువంటి సందర్భం అని కూడా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఈ లోకంలో ప్రియులారా చాలామంది రకరకాలైనటువంటి కట్టడాలను, రకరకాలైనటువంటి ప్రియులారా ఈ లోక సంబంధమైన మాటలు చెప్తూ ఉంటారు. మనము లోకములో ఉన్న మాటలన్నీ నమ్మకూడదు ప్రియులారా. లోకములో ఉన్న మాటలన్నీ మనకు క్రమశిక్షణ నేర్పే మాటలని భావించవద్దు. లోకములో వాళ్ళ ఆచారాలు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవరు నమ్మిన సిద్ధాంతాలను వారు చెప్తూ ఉంటారు, ఎవరికి నచ్చిన వారి గురించి వారు ఎక్కువగా చెప్తూ ఉంటారు, ఎదుటి వారి గురించి ఆలోచించరు. ఈరోజు వ్యవస్థ ఎలా ఉందండి? ఈరోజు దేవుని మార్గంలో నడిచేవారు కూడా అండి, ఈరోజు వారి కళ్ళతో చూస్తున్నది, వారి పరిసర ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు నడుచుకునేవారు తక్కువగా ఉన్నారండి. వారి పనే వారి గొప్ప, వారు కలిసి ఉన్నదే వారికి గొప్ప, వారు అనుసరిస్తున్నది